హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయతో అన్నంలోకైనా వేపుళ్ళలోకైనా మామిడికాయ రసాన్ని చేసి చూపించబోతున్నాను. అస్సలు చింతపండు అనేదే వాడకుండా మామిడికాయతోనే ఇలా రసం చేశారంటే వేపులు కూడా లేకుండానే అన్నంలోనే ఈ రసం పోసుకొని తాగేస్తారు. అంత రుచిగా ఉంటుంది. మన ఇంట్లో ఎప్పుడూ చేసే రసం రెసిపీస్ కాకుండా ఇలా సీజన్ని బట్టి కొత్తగా మామిడికాయతో రసం చేసుకోండి. ముద్దపప్పులోకైనా వేపుళ్ళలోకైనా లేదా అన్నంలోకైనా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా మామిడికాయ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఈ రసం చేయడానికి మీడియం సైజులో ఉన్న పుల్లటి మామిడికాయని తీసుకోవాలి. ఈ మామిడికాయని బాగా కడిగి పైన ఉన్న తొక్కని తీసేయండి. ఇలా తొక్క తీసేసిన తర్వాత మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాలను తీసుకోండి. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ మిరియాలు తీసుకోండి. తక్కువగా తినే వాళ్ళైతే 1/2 టీ స్పూన్ తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని వీటన్నింటినీ కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మరి మెత్తగా పొడిలా అవ్వదండి, కొంచెం కోర్సుగానే గ్రైండ్ అవుతుంది. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి 4-5 ఎల్లిపాయలను వేసుకోండి. పొట్టు తీసేసైనా వేసుకోండి, తీసుకోకపోయినా పర్వాలేదు. అలాగే 2 ఎండుమిర్చిని, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకోండి. సో ఇలా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్ళని వేసైనా మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ మామిడికాయ పేస్ట్ని మనం ఏ గిన్నెలో అయితే రసం ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అదే ప్యాన్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి పులుపుకి తగ్గట్టుగా నీళ్ళని తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక 1/2 లీటర్ నీళ్ళని అయితే తీసుకోండి. ఒకసారి బాగా కలిపి టేస్ట్ చూసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా పులుపుని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు ఇంకా కొంచెం పులుపుగా అనిపిస్తుందండి, అందుకని ఇంకాస్త నీళ్ళని తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు మొత్తం మీద ఈ రసం కోసం 700 ml వరకు నీళ్ళైతే పట్టాయి. ఇలా మన పులుపుకి తగ్గట్టుగా నీళ్ళని కరెక్ట్గా తీసుకున్నామంటే రసం బాగా కుదురుతుందండి. ఇప్పుడు ఈ రసాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఈ రసాన్ని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఈ రసాన్ని మరీ ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి. ఇలా మరగటం స్టార్ట్ అయ్యి 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా రసాన్ని మరిగించేటప్పుడు మధ్య మధ్యలో చూస్తూ గరిటెతో కలుపుతూ మరిగించండి. చూడండి, మనకు ఇలా రసం ఎప్పుడైతే మరగటం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ రసం గిన్నెను పక్కకు దించేసేయండి. ఇప్పుడు రసానికి పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడానికి ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు తీసుకోండి. ఈ పచ్చిశనగపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులను తీసుకోండి. ఈ రసంలోకి మెంతుల రుచి అనేది చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి. వీటిని కొద్దిగా ఫ్రై చేయండి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చిని తుంపేసి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 4-5 ఎల్లిపాయలని కొంచెం క్రష్ చేసేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఇంగువని వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి, దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన పోపుని రసంలోకి తీసుకోవాలి. పోపుని రసంలోకి తీసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలపండి. బాగా కలిపామంటే పచ్చి మామిడికాయతో కమ్మనైన రసం అయితే రెడీ అయిపోతుంది. చూశారు కదా, ఈ సీజన్లో దొరికే పచ్చి మామిడికాయతో రసం ఎలా తయారు చేసుకోవాలో. చింతపండు అనేదే లేకుండా ఇలా ఒకసారి పచ్చి మామిడికాయతో రసం పెట్టారంటే అన్నం కూడా పక్కన పెట్టి మరీ రసమే తాగేస్తారండి, అంత బాగుంటుంది. అలాగే మీ ఇంట్లో వేపుళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా, బంగాళదుంప ఫ్రై, దొండకాయ ఫ్రై, ఇలా ఏవైనా ఫ్రై రెసిపీస్ చేసుకున్నప్పుడు లేదా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఈ రసం పెట్టామంటే ఖచ్చితంగా ఆమ్లెట్ అయితే ఉండాలండి. మనం వేపుళ్ళు లేకుండా కూడా ఓన్లీ ఈ రసంతోనే తినాలనుకున్నప్పుడు ఒకసారి ఆమ్లెట్ కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ రసం చేసినప్పుడు ఆమ్లెట్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చుతుందండి. ఈసారి మీరు కూడా ఈ మామిడికాయ రసాన్ని ట్రై చేయండి.
ఒకవేళ మీకు నచ్చితే ఆమ్లెట్ కూడా ఉండేలా చూసుకోండి. కడుపు నిండా తిన్నామన్న ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.